ఎస్ కృష్ణకాంత్ గారు, ఎస్ కృష్ణకాంత్ గారు, ముందు ఒకటి ఇక్కడ బొద్దింకలు అన్నారు. ఒక్క నిమిషం మేడం. కృష్ణకాంత్ గారు ఇక్కడ బొద్దింకలు అన్నారు, వాళ్ళని పరాన్న జీవులు అన్నారు. సరే, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో ఫాలోయర్స్ వచ్చినంత మాత్రాన ఈ దేశానికి వచ్చినటువంటి నష్టం లేదు, ప్రభుత్వాలకు వచ్చినటువంటి నష్టం లేదు, మాది దేశ సమగ్రతను కాపాడే ప్రభుత్వం అని చెప్పేసి మీ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నుంచి ఈ పరాన్న జీవులు, మీరు చెప్పినటువంటి బొద్దింకలన్నీ కూడా బయటకు వచ్చేసి పార్లమెంటుని ముట్టడించే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి, భయపడుతున్నారా? ఇది గతంలో మనం చూసాం, నేపాల్లో ఏం జరిగిందో చూసాం, తర్వాత శ్రీలంకలో పరిస్థితి చూసాం, ప్రజల తిరుగుబాటు ఎలా జరిగిందో చూసాం, బంగ్లాదేశ్ పరిస్థితి చూసాం, నెక్స్ట్ ఇండియా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏమంటారు రాజు గారు? నేను ఇవాళ ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాక్రోచెస్ అన్న వర్డ్ బీజేపీ చెప్పింది కాదు, మేం చేసింది కాదు, అది వేరే విధంగా వచ్చింది. దాని తర్వాత వీళ్ళేదో సిజేపీ అని చెప్పి సోషల్ మీడియా, ఇట్స్ నాట్ ఈవెన్ పొలిటికల్ పార్టీ, ఇట్స్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అదొక సోషల్ మీడియా పరంగా ఒక హ్యాండిల్ పెట్టుకుని దాంట్లో చేశారు. మీరు అన్నట్టు సోషల్ మీడియా నుంచి కొన్ని వాళ్ళే ఇవాళ రోజు బయటకు వచ్చి వాళ్ళందరూ జెన్యూన్ సిజేపీ వాళ్ళే కొన్ని నిజంగా ఉన్నారని అనుకుందాం, వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చర్ కాదనుకుందాం, వచ్చారు కరెక్టే. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఇప్పుడు అన్నారు శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ మాదిరిగా ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉందా అండి? సార్ ప్లీజ్ డోంట్ కంపేర్ మై కంట్రీ విత్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవాళ రోజు మనం ఆన్ పార్ విత్ చైనా అండ్ యుఎస్ఏ తో మనం కంపీట్ చేస్తున్నాం. దేశాలతో తగ్గించి మాట్లాడలేదు నేను, మన దేశాన్ని తగ్గించి మాట్లాడలే నేను. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, దానికి బాధ్యత మీ ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని బాధ్యత వహించాలి. దాని గురించి మాట్లాడుతున్నాను. 100% సార్. నా దేశపు జెన్సీ అదే చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ తో మీరు కంపేర్ చేయొద్దని. ఎందుకంటే అంటే మాది వాళ్ళ రోజు గత 12 ఏళ్లలో ఆన్ పార్ విత్ సూపర్ పవర్స్ మనం కంపీట్ చేస్తున్నాం. అది విదితం. ఇప్పుడు దాని గురించి నేను మొత్తం లిస్ట్ అంతా చెప్పలేను. మొన్న రీసెంట్ గా వచ్చిన హైడ్రోజన్ ట్రైన్ నుంచి ఇంకా రకరకాలుగా ఏమేమి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనేవి అవన్నీ